100 డేస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనకి చూడటానికి జరిగింది. దీంట్లో మనకి ఆయన విజన్ గాని ఆయన ఎగ్జిక్యూషన్ గాని మనకు కనిపించింది. ఈ మధ్య కాలంలో మనకి ఫ్లడ్స్ రావటం జరిగింది విజయవాడలో. అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని ఒక లెసన్ లాగా చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అతి త్వరలోనే ఆ ఫ్లడ్స్ నుంచి బయటకు రావటం జరిగింది ఆయన అడ్మినిస్ట్రేషన్ వల్ల. విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖు లోపు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేయాలి అనేటువంటి ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుంది. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖుని అసలు 10 గంటలకల్లా పెన్షన్లు అయిపోతున్నాయి, ఇచ్చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇచ్చేస్తున్నారు. అది తీసుకున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్లాలన్నా ఏ మందు బిళ్ళ కొనుక్కోవాలన్నా అంతా పేదవాళ్ళు చాలా సంతోషపడి చాలా ఆనందంగా అంత మంచి ప్రభుత్వం మమ్మల్ని ఇలా మేము ఉండామంటే ఆ ప్రభుత్వమే కారణమని అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బాగుంది, ప్రశాంతంగా ఉంది. తాడేపల్లి సీతానగరం దగ్గర, వడ్డేశ్వరం, కొల్లకొండ దగ్గర, కాలేజీల దగ్గర ఎటు చూసినా వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉండేది. అలాంటి విషయాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అరికెట్టారు. చాలా బాగుంది ఈ ప్రభుత్వం, మాకు చాలా అండగా కూడా ఉంది. ఇది మంచి ప్రభుత్వం స్వామి. గత గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రి వరదలు వస్తే కాకినాడ కల్లే వరదలు వస్తే ఎలా ఇంట్లో ముసుగేసుకుని పడుకొని తూతు మంత్రంగా రోడ్ మీద వెళ్లి చూసి వచ్చాడు. ఇప్పుడున్న గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు రేత్రి పగలు సిస్టమ్ ని పని చేపించి ఆయన రేత్రి మేల్కొనుండి చేశాడు. బాబు గారికి ఓటు వేసినందుకు మాకు ఈ రోజు న్యాయం జరిగింది అని విజయవాడ ప్రజలు గుండెల మీద చేసుకుని నిద్రపోగలుగుతున్నారు అంటే అది బాబు గారి పాలనే. ఆయన ఒకే మాట అన్నారండి, ఏంటంటే నేను జైల్లో ఉన్నప్పుడు నా కోసం ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి తమ గొంతును వినిపించారు. అదేవిధంగా విజయవాడ ప్రజలు అంతే కష్టంలో ఉన్నప్పుడు నేను నిద్రపోను, నేను నా వంతు నేనేం చేయాలో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి అదే పని చేస్తానన్నాడు. అంతే విధంగా చేసి చూపించాడు కూడా. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంతా మంచి ప్రభుత్వం. ఎందుకమ్మా భావోద్వేగానికి కూడా లోన్ అవుతున్నారు ఎందుకు అసలు గురించి మాట్లాడుతుంటే? కొన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు అయ్యా. అప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఆఫీస్ చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మేము తిరిగాం. చాలా బాధ. ఆయన తప్పు చేయలేదు, అంత వయసు ఆయన్ని జైల్లో పెట్టారంటే అది చాలా బాధాకరం అనిపించింది. చేయలేదు కాబట్టే పెట్టుకొచ్చాడు, చేయలేదు కాబట్టి మళ్ళీ దేవుళ్ళలాగా నిలబడ్డాడు అందరికి కూడా. అంటే ఆయన వల్ల సంతృప్తిగానే సంతోషంగానే ఉన్నారంటారు ప్రజలు? అవును, అందరూ సంతోషంగానే ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంతా మంచి ప్రభుత్వం. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? బాబు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉన్నాం భయ్య. ఎందుకంటే సైకోని తరిమేసాము, మేమంతా కూడా నమ్మాము, ఓటేసాము. ఆ సైకో పాలన మాకు నచ్చలేదు, ఎందుకంటే మాకు ఎటువంటి భవిష్యత్తు చూపించలేదు ఆ మనిషి. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. వచ్చిన 100 రోజుల్లోనే ఫస్ట్ మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు. 16,000 చిల్లర నెంబర్ కరెక్ట్గా గుర్తులేదు. పెన్షన్లు అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చేసాడు. అలాగే అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీ. బేసిక్గా మన పని మనం చేసుకొని ఇస్తారు ఈ గవర్నమెంట్లో. పాత ఏంటంటే మన కడుపులోదే కాకుండా లోపల పేగుల్లో కూడా ఇసుకున్నా కూడా అన్నం ఉన్నా కూడా తీసేసే రకం వాళ్ళు. ఒక లోఫర్ జాతి అనమాట అది. పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ కష్టపడి ఎన్నో చివాట్లు, ఎన్నో రాళ్లు తీసుకుని మొహాన్ని అంటే చాలా మాటలు పడి, సో ఇంకా బాబు గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. హ్యాట్స్ ఆఫ్. ఆయన ఇంకొక 20 ఏళ్ళు ఉండాలి, రాష్ట్రం బాగుండాలి. ఓవరాల్గా ఇది ఎక్సలెంట్ అండి. గవర్నమెంట్ అంటే ఇది 100% ఇది మంచి ప్రభుత్వం. నమస్తే అన్న. దగ్గర టీడీపీ వచ్చి 100 డేస్ అయిపోతుంది. ఎలా ఉంది, ఏం గమనించారు రాష్ట్రంలో? ప్రభుత్వం అయితే చాలా బాగుందండి. అంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా బాగుంది. మనకు కార్మికుల పరంగా చూసుకున్నా, ఉద్యోగుల పరంగా చూసుకున్నా, మహిళల పరంగా చూసుకున్నా, ముఖ్యంగా పెన్షన్ల విషయంలో 5 రూపాయలకి కడుపు నిండా భోజనము చల్లటి పెరుగుతోని. సో రీసెంట్ గా నేను కూడా తిన్నాను. సో చాలా బాగుందండి. అండ్ ఫ్రీ ఇసుక కావచ్చు, ముఖ్యంగా మొన్న విజయవాడకు సంబంధించి కానీ ఆంధ్ర మొత్తం మీద వరదలు వచ్చినప్పుడు వాళ్ళు 24 అవర్స్ కూడా కష్టపడి ఎప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తూ వరదలు తగ్గుతున్నాయా లేదా, అక్కడ అందరికీ కూడా అన్ని అందుతున్నాయా లేదా, ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా శ్రద్ధ తీసుకొని అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు చాలా సాయశక్తుల చేస్తూ ఉన్నారు. సో అంటే నేను పుట్టినప్పుడు ఆయనే సీఎం గారు ఉండే, సో ఇప్పుడు మళ్ళీ ఆయన సీఎం గారు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఓవరాల్ గా ఇది మంచి గవర్నమెంట్ అంటారా? దాంట్లో అస్సలు డౌట్ లేదండి. ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం.